రైతు నీళ్ళందక, విత్తనం అందక, లేదా యూరియా అందక, కాంప్లెక్స్ అందక, లేదా ఎరువులు అందక, గిట్టుబాటు ధర రాక, ఏ కారణంతో అయినా రైతు కన్నీళ్లు నేల మీద పడతాయో ఆ రాష్ట్రానికి, ఆ ఊరికి అరిష్టం అని చెప్పని సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకుంటుంటారు. ఇవాళ వీళ్ళు ఎక్కిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కిన దగ్గర నుంచి రైతు ప్రతి సందర్భంలో రైతు కంట్లోంచి నీరు నేల మీద పడకుండా లేని పరిస్థితులు. మరి ఈ పాపం ఎప్పటికి పండుద్దో అర్థం కాని పరిస్థితి. ఈ పాపం తొందరగా పండి మోడీ తొందరగా జమిలి ఎన్నికలు తెచ్చిన దరిద్రం వదిలేట్టుంది రాష్ట్రానికి. సమయానికి ఏ రోజు స్పందించేటువంటి ముందు చూపు, 40 ఏళ్ల అనుభవం అంటాడు, నాకన్నా పోటుగాడు లేడంటాడు, నాకన్నా సీనియర్ లేడంటాడు. దేనికేం చెప్తున్నాను? ఎందుకోసం? ఎవరిని ఉద్ధరించడం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వరకు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించే వరకు ఒక్కరోజు కూడా ముందు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. పంట గిట్టుబాటు ధరలోనా, లేదా నీరు అందించడంలోనా, ఇవాళ ఎరువులు అందించడంలోనా? నిన్న ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఆజానుబాహుడు, ఆయన మాట్లాడతాడు. ముందేం చెప్తాడు? రైతులు వచ్చే ఏడు పంటకు కూడా దాచేసుకుంటున్నారు, యూరియా పుష్కలంగా ఉంది, రైతులందరూ కూడా యూరియాని దాచుకుంటున్నారని చెప్పి మాట్లాడతాడు. నిన్న అంటాడు, నిన్న అంటాడు ప్రతి పంటకి 75 కేజీలు రైతుకు కావాలి ఎకరానికి, 3 పంటలకు కలిపి, అంటే 3 సార్లు కలిపి కొడతాకి యూరియాని దాచేసుకుంటున్నారు, 75 కేజీలు ఎకరానికి అని చెప్పని. నేను అంటున్నాను ఒకటే, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివి కదా, నీకు ముఖ్యమంత్రి గారికి, ఈ వ్యవసాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారికి మీ బాధ్యత ఏమైసి వచ్చింది అని అడుగుతున్నాను. అంటే 3 కోటాలకు సరిపడా పని, మీరు 3 కోటాలు కావాలా, 4 కోటాలు కావాలా, పాఠమన్నా నేర్పించుకోండి. నారుమళ్ళు అవ్వంగానే, లేకపోతే విత్తంగానే, ఎదజల్లంగానే 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు దొరికిన దాన్ని బట్టి యూరియాను కలుపు మందులు కలిపి కొట్టాలి. మళ్ళీ 10వ రోజు, 15వ రోజు, లేకపోతే 20 రోజుల లోపు యూరియా డిఏపి కలిసి కొట్టాలి. దాని తర్వాత మళ్ళీ పొట్టపోసుకుంటుంటే కాంప్లెక్స్ కొట్టాలి. మళ్ళీ 25 కేజీలు యూరియా ప్లస్ కాంప్లెక్స్ కలిపి కొట్టాలి. మళ్ళీ లాస్ట్ చివరిగా పొటాష్ కొట్టాలి. సౌడు పొలం అయితే ఇంకో కోటా కొట్టాలి. హీనపక్షంలో ఎకరానికి 100 కేజీల నుంచి 125 కేజీలు భూసారాన్ని బట్టి రైతుకి ఎకరానికి కావాలి. ఈయన 3 కోటాలు 75 కేజీలు చాలంటున్నాడు. పోనీ నువ్వే పెద్ద పండితుడివి, బాగా పోటుగాడివి, ఇరగదీసి వ్యవసాయం చేస్తున్నావు విజయనగరంలో లేదా శ్రీకాకుళంలో, ఉత్తరాంధ్రలో నువ్వు ఇరగదీసి వ్యవసాయం చేస్తున్నావు. 75 కేజీలు ముందు తెప్పించుకోవడం చేత కాదా అని అడుగుతున్నాను ఈ నారా చంద్రబాబు నాయుడిని. ఎకరానికి 75 కేజీలు నీ దగ్గర ఈ రాష్ట్రంలో స్టాక్ ఉండాలా అక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని, ఆర్బీకేల్ని మూసేసి దానికి బోర్డు మార్చి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా. ఆ రైతు సేవా కేంద్రంలో రైతుకి కావలసినటువంటి నీ లెక్క ప్రకారం, మా లెక్క అయితే 100, 110 కేజీలు, నీ లెక్క ప్రకారం 75 కేజీలు యూరియా ఉండాలా అక్కర్లేదా? ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు డ్రామా వెంటనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 మొత్తం మోత చేస్తున్నాయి, లేదా కొన్ని కిరాయికి తెచ్చుకున్న ఛానల్స్ కూడా మోత చేస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మాట్లాడేశాడు, నడ్డాతో మాట్లాడేశాడు, వచ్చేస్తున్నాయి, నడ్డా యూరియా పార్సిల్ చేస్తున్నాడు, లారీలకు ఎత్తుతున్నాడు, రైలుకి ఎత్తుతున్నాడు, వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా అని చెప్పేదాకా ఈ నడ్డా కనపడలేదా? నడ్డా ఫోన్ నెంబర్ దొరకలేదా? నడ్డా నీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నాను. ఎప్పుడు మాట్లాడాలి? యూరియా ఎప్పుడు తెప్పించాలి? రాష్ట్రానికి కావాల్సింది మేలో కదా, లేదా జూన్లో కదా తెప్పించాల్సింది. ఇవాళ రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే నిజంగా వీళ్ళు కళ్ళు పోయినాయో నాకు అర్థం కాదు. రైతులేమో అలో లక్షణ అని చెప్పులు, చెంబులు,
లైన్లో పెడుతుంటే, అంటే ఎండలో నుంచోలేక పడిగాపులు పడుతుంటే అంటాడు వైసీపీ వాళ్ళు నుంచుంటున్నారంటాడు, వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్తో ఫోటోలు పెడుతున్నారంటారు. ఇది ఎక్కడ పోయే కాలమా నాకు అర్థం కాదు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారంటున్నా. సరే వైసీపీ వాళ్ళని వాళ్ళ రోడ్డు ఎక్కనివ్వు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళనివ్వు, ధర్నా చేయనివ్వు, కానీ రైతుకు యూరియా అందుద్దా అంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోలీసులను అడ్డం పెట్టి కట్టడి చేసే బదులు ఎక్కడెక్కడ యూరియా ఆల్రెడీ రాష్ట్రంలో ఉందంటున్నారు కదా, ఎవడింట్లో ఉంది యూరియా, ఎవడి గోడౌన్లో ఉంది, ఈ పోలీసుని దానికి ఎందుకు వాడవు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఇళ్లలోంచి రానివ్వకుండా, రోడ్డు ఎక్కకుండా, ఆర్డీఓ ఆఫీస్ రాకుండా, ధర్నా చేయకుండా అడ్డుకునేటువంటి తప్పుడు అలవాట్లని, పోలీసుల్ని దీన్ని తప్పుడు పనులకు వాడుకునే బదులు అసలు ఎవడెవడి ఇంట్లో ఎవడెవడి దగ్గర యూరియా దాసి ఉందో బయటికి ఎందుకు తేరు? పోలీసులను దానికి వాడచ్చు కదా, వాడరు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతుంది. ఎవడి కళ్ళు గంతలు కడతారు. ఈనాడులో ఆపగలరు, ఆంధ్రజ్యోతిలో ఆపగలరు, TV5లో ఆపగలరు, మహానం బొహానం ఉంది దాంట్లో ఆపగలవు, లేదా కిరాయికి తెచ్చుకున్నటువంటి ఇంకొక 7-8 ఛానల్స్ ఉన్నాయి వాటిలో ఆపగలవు, కానీ ఫోన్లో ఆపగలవా అని అడుగుతున్నాను. రైతు కష్టాలు, రైతు లేదు ఎవడక్కర్లా, ఫోన్లు సోషల్ మీడియాను కూడా బొక్కలేయమంటున్నాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు చెప్తాడు బొక్కలో వేయండి అంటున్నాడు, బొక్కలో వేస్తాం అంటున్నాడు. సరే నువ్వు బొక్కలో వేయద్దు కానీ వైసీపీ వాడిని, కానీ రేపు నువ్వు ఓటుకి వెళ్ళాక నిన్ను ఎందులో వేస్తారు ఈ రైతులందరూ కూడా? అసలు ఈ రాష్ట్రంలో ఎవడు సుఖంగా ఉన్నాడు? ఈ ప్రభుత్వం వల్ల, ఈ పరిపాలన వల్ల ఎవడు సుఖంగా ఉన్నాడు? రైతులు సుఖం లేదు. ఈ రాష్ట్రంలో రైతులకి యూరియా దొరకదు కానీ బ్రాందీ, అంటే అది మర్చిపోటాకి యూరియా దొరకలేదనేటువంటి బాధ మర్చిపోతాకి గడప గడపకి, సందు సందులు, గొంతు గొంతులో బ్రాందీ దొరుకుద్ది, లేదా ఆ కష్టాలు పడలేకపోతే చచ్చిపోటాకి పురుగు మందు దొరుకుద్ది తప్పితే యూరియా మాత్రం దొరకదు రైతులకి. నీ బాధ్యత లేదా అని అడుగుతున్నాను. బాధ్యత ఉండాలి కదా. ఎవడివాళ నీ తెలుగుదేశం కార్యకర్తలు సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? వాళ్ళని అడుగుతుంటేనేమో ఎమ్మెల్యేలు దోషేసుకుంటున్నారండి, వాళ్ళు సుఖంగా ఉన్నారు, మాకెక్కడండి సస్తనామని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఎమ్మెల్యేలను అడుగుతుంటే మంత్రులు దోషేసుకుంటున్నారండి, మాది అంత అండి కొద్దిగా అంటున్నారు. మంత్రులను అడుగుతుంటే టీవీ రోడ్ ఎవడన్నా వెళ్ళి, అది పేపర్ రోడ్ వెళ్ళి మాదే ఉందండి, బాబు కొడుకు దోషేసుకుంటున్నారు, మాదే ఉందంటున్నారు. మీరేమంటున్నారు? ఆంధ్రజ్యోతి, ఈనాడు నేను వాళ్ళని టీవీ పైన పిలిచి ఎమ్మెల్యేలకి క్లాసు లాగేశాడు, తోలు తీసేశాడు, అరే మీరు దోసుకోబాకండి రా అని కేకలేశాడు అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మీకు మూటలు మూటలు డబ్బులు చెమటోడ్చి జగన్ మీద దొబ్బుదేలతో చందాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎడుతున్నారు. ఈ ప్రభుత్వం మేజర్గా ఇది మాదని చెప్పి భావిస్తున్న 2 కులాలు, ఆ 2 కులాలు ఎవడైతే డబ్బులు రూపాయి చెమటోడ్చి సంపాదించిన మూటలు తెచ్చి మీకు ఎలక్షన్కి ఇచ్చారు, కమ్మారు ఎడుతున్నారు, కాపులు ఎడుతున్నారు, మా ప్రభుత్వం అంటున్నారు కదా. వీరిద్దరూ ఎడుతున్నారు. ఇవాళ డబ్బులు ఇచ్చినోడు ఎడుతున్నారు, పలకరిచ్చే దిక్కు లేక, పని వస్తే అపాయింట్మెంట్లు దొరక్క, మామూలు అప్పుడేమో ఊరూరా తిరిగారు, దేశం తిరిగారు, అమెరికా తిరిగారు, ఆఫ్రికా తిరిగారు, సందాలు పోగేశారు, డాలర్లు అన్నీ ఇవ్వండి మేము జగన్ కోసేస్తాం తోసేస్తామని చెప్పని. వాళ్ళందరూ ఇవాళ పని వస్తే ఆ పొలాలు ఏమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళకి పని కావాలంటే ఇవాళ ఇంటి పన్ను మారాలంటే 25,000 రూపాయలు టీడీపీ వార్డు ఇన్ఛార్జికి, పంచాయతీ ఇన్ఛార్జికి కావాలి. కట్టందే పన్ను మారదు. ఆఖరికి బెజవాడలో పరిస్థితులు ఏంటి? ఒక్కసారి మీ వాళ్ళని అడిగితే చెప్తారు. మీకు సందాలు ఇచ్చినోడిని ఒక టీ ఇచ్చి ఏంటి ఏం జరుగుతుందిరా అంటే చెప్తారు. కాబట్టి ఏదన్నా మీ సావు మీరు చావండి, దోసుకు తినండి, మూటలు కట్టుకు చచ్చిపోండి, కానీ రైతులకు యూరియా ఇవ్వమని చెప్పని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేమో వైసీపీకి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేస్తేనే రైతుల సమస్యలు పరిష్కారం అవుతుంది అంటున్నారు. చంద్రబాబు ఏమో రేపు సూపర్ 6 సూపర్ హిట్ అని రేపు సబ్ పెట్టారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమంటే నట్టింట్లో లేకపోతే ఇంటి ముందు దున్నపోతు అడ్డంగా పొడుకుని ఉంది, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి అంటున్నా. ముళ్ళుకరతో పొడవద్దా? మేం చేసే పని అదే. సిగ్గు ఎగ్గు లేకుండా నట్టింట్లో పేడగళ్ళు వేస్తాకి ఇంక దేనికి పనికి వస్తుంది దున్నపోతు? పేడగళ్ళు వేయటానికి తప్పితే ఎందుకు పనికిరాని దున్నపోతు ఇంట్లో అడ్డంగా మా బతుకులకి అడ్డంగా పడుకుని ఉంటే దాన్ని ముళ్ళుకర్ర రెట్టి లేపే ప్రయత్నం మేము చేసింది అంతే, అంతకుమించి మేమేం చేయట్లేదు.